హలో దిస్ ఈజ్ మీ కావ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐమ్ బ్యాక్ విత్ అందర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మీ అందరికీ స్నేహేష్ ఎంగేజ్మెంట్ వీడియో చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ ఎంగేజ్మెంట్ అన్నది లైక్ ఆడపిల్లల ఇంట్లో జరుగుతుంది. మా సైడ్ అయితే లైక్ ఆడపిల్ల ఇంట్లోనే ఎంగేజ్మెంట్ జరుగుతుంది, ప్రధానం అంటాం మేము. సో కొంతమందికి పెళ్లి రోజే వస్తుంది, కొంతమందికి పెళ్ళికి ఒక 2-3 డేస్ ముందు వస్తుంది. సో అలాగా మాకు కొంచెం టైం మధ్యలో గ్యాప్ దొరికిందనమాట. ఈ ఎంగేజ్మెంట్కి లైక్ ఆల్మోస్ట్ ఒక 5 డేస్ ముందుగా అయ్యింది. సో దట్ మాకు కొంచెం మధ్యలో అన్నీ చేసుకోవడానికి, ఈవెంట్స్ అన్నీ చేసుకోవడానికి కూడా ప్రాపర్ టైం అయితే దొరికింది. కపిల్ రింగ్స్ అవి కొనుక్కొని రింగ్స్ అవి అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. ఫస్ట్ అయితే తన అవుట్ఫిట్ అయితే లైక్ శారీ ఇలా చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంది. రింగ్స్ ఎక్స్చేంజ్ అయిపోయినాక నెక్స్ట్ ట్రెడిషనల్ వేర్లో వచ్చి పూజ అది చేసి మనకు బొందు అంటారు, దాన్ని వేస్తారు. దాన్ని వేసాక ఇంకా తనది మన ఇంటి పిల్ల అయిపోయినట్టు లెక్క అనమాట. సో ప్రధానం అయ్యింది అంటే లైక్ హాఫ్ మ్యారేజ్ అయిపోయింది అనేసి అంటారు అందరూ. సో అలా తర్వాత అట్ ద సేమ్ టైం గర్ల్స్ సైడ్ జరిగే ఫంక్షన్ అయితే మాత్రం ఇదే, ఈ ప్రధానమే అనమాట. సో మా ఇంట్లోని ఇప్పుడు వరకు జరిగిందంతా గర్ల్స్ సైడ్ ఫంక్షన్ అంటే ప్రధానం. సో ఇదే మాకు పెద్ద ఈవెంట్. పిలిచి అందరికి భోజనాలు అవి పెట్టడం అది చేస్తాము. సో రిమైనింగ్ అంతా పెళ్ళి అయితే అబ్బాయి ఇంట్లో జరుగుతుంది. సో ఇప్పుడు మా తమ్ముడు కాబట్టి మా ఇంట్లోని పెళ్ళది జరిగింది. సో అబ్బాయి ఇంట్లో జరిగింది పెళ్ళదిని. ఎంగేజ్మెంట్ ఏమో వైజాగ్లో జరిగింది. సో ఆ రోజు క్లైమేట్ లైక్ సూపర్ హాట్ ఉండే చాలానా, కానీ ఈవెంట్ అయితే లైక్ చాలా బాగా జరిగింది. కానీ చాలా వేడి ఉంది, సమ్మర్లో కదా, పీక్ సమ్మర్లోనే అసలు చాలా కష్టము. మేలోని పెళ్ళిళ్ళు అంటే ఇలాగే హడావడిగా ఉండొచ్చు. సో పెళ్ళిలో చాలా హడావడి చేసాం మేమైతే మాత్రం. అసలు ఆ రోజు ఫుల్ వేడి ఉండడం వల్ల మివాన్ అయితే లైక్ చాలా అంటే చాలా చిరాకు చేసేసాడు. అందులో ఎవరు లేకపోవడం వల్ల ఒకటి కొంచెం లిటిల్ ఇబ్బంది అయితే ఫీల్ అయ్యాను. అత్తగారు వాళ్ళందరూ వచ్చి ఉంటే లైక్ కొంచెం పీస్ఫుల్గా ఉండేది. కానీ ఆ రోజు ఆడ అసలు ఎంత చిరాకు చేసాడంటే నన్ను రెడీ అవ్వడానికి కూడా అసలు కొంచెం కూడా టైం ఇవ్వలేదన్నమాట. సో ఇది నా అవుట్ఫిట్. లైక్ కొంచెం ఇండో వెస్ట్రన్ స్టైల్ ఉంటే బాగుంటుంది కదా, అన్ని ఈవెంట్కి సేమ్ శారీస్, హాఫ్ శారీస్ ఇవే కట్టుకుంటే ఏముంటుంది అని చెప్పి నేనైతే లైక్ ఇలా రెడీ అయ్యాను. సో సెపరేట్ షార్ట్ వీడియో చేస్తాను నా అవుట్ఫిట్ లుక్ కోసము. సో పెళ్ళిళ్ళన్నా ఫంక్షన్స్ అన్నా ఏమైనా లైక్ ఫోటోగ్రాఫర్స్ ప్లేస్ ద మెయిన్ రోల్ కదా. సో నేను ఫోటోగ్రాఫర్ కోసం చెప్పడం మర్చిపోయాను లాస్ట్ వీడియోస్లో కూడా. సో మ్యాజిక్ మూమెంట్స్ అనేసి వైజాగ్ దగ్గర ఉన్నది వాళ్ళది. సో మేము ఇన్స్టాగ్రామ్ పేజెస్లోని అది ఎవరు బాగా తీస్తారు మేము ఉన్న దగ్గర లొకేషన్లో అని చెప్పి మొత్తం అంతా రీసెర్చ్ చేసి సో ఫైనల్గా వీ ఫౌండ్ దట్ మ్యాజిక్ మూమెంట్స్ అనేది లైక్ చాలా మనకి దక్కట్టుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉన్నది అని మేము వాళ్ళని చూస్ చేసుకున్నాము. మీరు కావాలంటే ఇన్స్టా పేజ్ వెళ్ళి చెక్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు వాళ్ళ డీటెయిల్స్ అవి కావాలంటే కమెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. సో చాలా పేషెన్స్గా, చాలా ఓపిక్గా అన్నీ తీశారు, ఫొటోస్, వీడియోస్, అండ్ వచ్చిన జనాలందరినీ కూడా చాలా బాగా కవర్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యాజిక్ మూమెంట్స్. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే లైక్ మేకప్ ఆర్టిస్ట్. సో మేకప్ ఆర్టిస్టులు కూడా లైక్ మేము చాలా వెతికాము ఎవరికి ఇవ్వాలి ఏంటి అని. సో మనల్ని కంప్లీట్గా చేంజ్ చేసేటట్టు కాకుండా చాలా న్యాచురల్ లుక్ ఉండాలి అని చెప్పేసి చూస్ చేసుకున్నాము. సో అక్క వాళ్ళకి తెలిసిన ఫ్రెండే ఉంటే తనని మేము కాంటాక్ట్ అయ్యాము. సో వాళ్ళ డీటెయిల్స్ కావాలంటే కూడా నేను కమెంట్ చేయండి, నేను చెప్తాను. స్నానం చేయడానికి ఒక పర్టికులర్ టైమింగ్స్ ఉంటుంది. సో ఈ టైంలో మాత్రమే అని మంచి ముహూర్తం పెడతారు కదా. సో ఆ పర్టికులర్ టైంలోని మనము బొందది వేసి ఈ పిల్ల మనది అని చెప్పేసి అనుకోవాలి. సో అందుకని చెప్పి ఆ టైం అయిపోతుందని ఒక పక్కన చాలా కంగారు పెట్టేశారు. పాపం ప్రాపర్గా రెడీ అయ్యేంత టైం కూడా ఇవ్వలేదన్నమాట పెళ్లి కూతురికి. మీ సైడ్ కూడా ఇలాగే చేస్తారా? ఎలా చేస్తారో కమెంట్ చేయండి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ వేలో చేస్తారు కదా. సో మా సైడ్ అయితే లైక్ ఇలా చేస్తారు. సో మీ అందరికీ మా పద్ధతులు, మా ఆచారాలన్నీ మీ అందరికీ ఎలా అనిపించిందో కూడా చెప్పండి.
అమ్మాయికి పెళ్ళయ్యాక ఇనీషియల్ మారిపోతుంది కదా, సో అబ్బాయిలు ఇనీషియల్ వచ్చేస్తుంది కాబట్టి సో మీ అందరివి మా ఇనీషియల్ పెట్టి అరుస్తున్నాం అనమాట. అందరిమీ కలిసి లంక స్నేహదీపిక అయిపోయింది అని చెప్పేసి, ఇంకా పెళ్ళి అయిపోయింది, ఇంకా మా పిల్ల అయిపోయింది, మా ఇంటికి వచ్చేసింది అని హ్యాపీనెస్ తోటి అందరిమీ ఫుల్గా అరుస్తున్నాము. సో చాలా అంటే చాలా చాలా బాగా జరిగింది ఎంగేజ్మెంట్. ఇంకా మొత్తం అయిపోయేసరికి ఒక సైడ్ ఏమో భోజనాలు జరుగుతున్నాయి, ఒక సైడ్ ఏమో అందరూ వచ్చి బ్లెస్సింగ్స్ అవి ఇస్తున్నారు. సో మేమైతే లైక్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కావ్య. Click on the bell icon to get the notifications. Thanks for watching. Bye bye.